హాయ్ అండి. పెడనపట్నంలో ఉన్న శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారికి అయితే శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఆదివారం చలిమిడి, వడపప్పు, పానకం, పరమాన్నం అయితే సమర్పించుకుంటాము. పెడన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు ఇంటి దగ్గర ముందుగా అమ్మవారికి చలిమిడి, వడపప్పు, పానకం, పరమాన్నం, పువ్వులు, టెంకాయలు కొట్టి పూజ అయితే సమర్పించుకుంటాము. మేళ తాళాలతో పోతురాజుని గణాశాలని ఇంటింటికి తీసుకువస్తారు. అమ్మవారికి సారి సమర్పించుకుంటాం. అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి చలిమిడి, వడపప్పు, పానకం కూడా సమర్పించుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా శ్రీ అమ్మవారికి అయితే గనక శ్రావణ మాసంలో అయితే చలిమిడి, వడపప్పు, పానకం అయితే సమర్పించాము. తాళాలతో పోతురాజు గణాశాలను తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి నీళ్లు ఆరిపోస్తాము. ఆ తర్వాత ప్రతి ఆడపడుచు కూడా సంబరంలో పాల్గొంటారు. అయితే చాలా బాగా జరిగిందండి. సంబరం అంతా అయిపోయిన తర్వాత అండి అదేవిధంగా పొలిమేర మీదుగా అమ్మవారికి హారతి ఇచ్చేసండి. ఎవరైతే హారతి ఇస్తారో వాళ్ళు పోతురాజు గణాశాలకి అయితే కాళ్ళకి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత పోతురాజు అయితే కనుక వాళ్ళకి బొట్టు పెట్టి ఇస్తారు. అదే మేళతాళాలతో ఎవరింటికి వారిని అయితే సాగనంపుతారండి. సో వీడియో నచ్చినట్టు